ఏమండి, ఒక్క మాటకి బోళ్ళని మాటలు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించి చూసుకోండి. కొంచెం మీరు చదివిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టండి. ఆ తర్వాత ఆ మాటకి ఎన్ని పదాలు గుర్తొస్తాయో, ఎటువంటి భక్తులు ఉన్నారో ఆ పదాలన్నీ మీరు ఆలోచిస్తే ఏమండి అప్పుడు ఏమవుతుంది, అది ధ్యానించడం అవుద్ది. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు అంటండి మరి కీర్తనల గ్రంథంలో వ్రాసాడుగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం చెప్తాం. మరి వాక్యం ధ్యానించేవాళ్ళు, దివారాత్రులు ధ్యానించేవాళ్ళు. ఏమంటే దివారాత్రులు చదివేవారు అన్నారా, ధ్యానించేవారు అన్నారా? ధ్యానించేవాళ్ళు. వీళ్ళంటండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే ఆ చెట్టు ఎక్కడ ఉంది అంటే నీటి కాలువల యోర. దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే నీటి కాలువల. అంటే నీటి కాలువల యోరన ఉన్న చెట్టు ఏమవుద్దంట, అసలు ఎప్పుడు కూడా వాడిపోదు, పచ్చగా ఉంటుంది. అంటే దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అలిసిపోరు, ఏమండి సొమ్మసిల్లిపోరు. వాళ్ళు ఎప్పుడు కూడా దినదినం కూడా ఇంకా నూతనంగా మార్చబడతా ఉంటారు. కాబట్టి మరి అతడు చేయనదంతయు సఫలమగును. మరి మామూలు వాళ్ళు ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఏమండి ప్రయాసపడినప్పటికి కూడా ఫలితాలు చూస్తూ ఉంటారా? ఏమండి పెద్దగా ఎదగాలనుకుని పెద్దగా చేస్తే పెద్ద నష్టాలు వచ్చి ఏమండి ఆ తర్వాత ఏమంటారండి, ఈమె నువ్వు బాధపడకు, దేవుడు నీకు తోడుకుంటాడు, నేను ఎలాగోహలుగా ఏదో ఒకటి వేసుకొని చనిపోతున్నాను. ఏమండి ఎన్ని వింటలేదండి. వీళ్ళు ఏం చేశారు, అత్యాశకు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంతటి వాళ్ళు చేస్తే మాత్రం సక్సెస్ అవరండి. అది మనిషిని దేవుడు హెచ్చించాలంటే హెచ్చిస్తేనే, అంతేగాని మనం పెద్దగా చేస్తే మనం హెచ్చింపబడలేం. అతడు చేయనదంతయు సఫలమగును. మనం చేసేదన్నీ కూడా సఫలత కావాలి అంటే మరి ఏం చేయాలంట, వాక్యాన్ని ధ్యానించుకోవాలన్నమాట.